అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో వారానికి సరిపడా మీల్ ప్రెప్‌నైతే ఈ రోజైతే చూసేద్దాము. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అది వర్కింగ్ వుమెన్స్ అయినా అయ్యుండొచ్చు, హోమ్ మేకర్స్ అయినా అయ్యుండొచ్చు. నెక్స్ట్ పూటకి ఏం వంట చేయాలి అనేది పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉంటుంది కదా! సో, అలా ఎక్కువగా ఆలోచించే పని లేకుండా ఇలా గాని చేసి పెట్టుకున్నామనుకో టెన్షన్ లేకుండా ఉంటుంది. పొద్దునకేం చేయాలి? మధ్యాహ్నంకేం చేయాలి? రాత్రికేం చేయాలి? ఏదైనా చెప్పండేమా, ఏం చేయాలని చెప్పండేమా అని మన ఇంట్లో వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాం కదా! కానీ వాళ్ళేమో ఈజీగా ఏదో ఒకటి చేసేయి అంటారు. కానీ మనం మాత్రం ఏదో ఒకటి చేసేయలేం కదా! ఆ ఏదో ఒకటిలో ఏంటనేసి మళ్ళీ ఆలోచించి అందరికి నచ్చుతుందా లేదని చూసుకుని, అందరికి నచ్చేలాగా చేయాలి అని ఇంకొంచేపు ఆలోచించి, మళ్ళీ ఏదో సింపుల్‌గా ఉంటే బావుంటుంది కదా! మళ్ళీ నైట్‌కి చేసి మిగిలిపోతే పొద్దునకి మనమే తినాలి కదా! అని ఇన్ని రకాలుగా ఆలోచించి చేస్తూ ఉంటాం కదా! వంట విషయానికొస్తే. ఆ వంటని చాలా సింపుల్‌గా అయ్యేలాగా ఈరోజైతే చూద్దాము. వంట పనైతే సింపుల్ అయిపోదు. కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తాం చూడు, ఆ టైంనైతే కొంచెం తగ్గించుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా వెంటనే చేసుకోవచ్చనమాట ఇలా ప్లాన్ చేసుకుంటే. అది ఎలాగా ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకి చూసేయండి. నా వీడియోస్ గనక మీకు నచ్చుతున్నట్లయితే, నా మాటలు గనక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చిందంటే మరవకుండా లైక్ చేసేయండి. ఆ తర్వాత ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకైతే షేర్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని నేను ఒక వారం పాటు తీశాననమాట. అప్పుడే కదా మీకు వారానికి సరిపడా మీల్ ప్రెప్‌నైతే చూపించగలుగుతాను. అందుకనేసి వారం రోజుల పాటు రికార్డ్ చేసి ఆ తర్వాత మీ ముందుకైతే తెచ్చాను. ముందుగా కూరగాయలు తెచ్చిన రోజైతే బాగా రాత్రి అయిపోయింది. ఆ రోజైతే పెద్దగా ఏం పెట్టుకోలేదు. ఇలా పచ్చిమిర్చి, అలాగే బఠానీ, అలసందలు ఇలాంటివి మాత్రం ఒలుచుకున్నాను. మిగతావన్నీ అలానే స్టోర్ చేసేసాననమాట. ఇవి ఒలిచే కాడికే నాకు చాలానే అయిపోయింది. తెచ్చుకుంటాం కానీ ఒక ఇద్దరు, ముగ్గురు హెల్ప్ చేస్తే బావుంటుంది. ఒకటే చేసుకోవాలంటే ఒక 2 గంటల సేపు పట్టిందనమాట. ఇలాంటివేమన్నా ఉంటే సండేస్‌లో ప్లాన్ చేసుకోండి. బఠానీలు ఒలవడం, అలసందలు ఒలవడం ఇలాంటివి సండేస్‌లో ప్లాన్ చేసుకుంటే ఇంట్లో అందరూ ఉంటారు. సో, పని కూడా ఈజీగా ఉంటుందనమాట. ఇక మనం ఒక ప్లాన్ అయితే కంపల్సరీగా వేసి పెట్టుకోవాలి. వారం వారం వెయ్యాలా అంటే అవును. వారం వారం మీల్స్ అనేది మారుతూ ఉంటుంది కదా! సో, లేదు నేను అదే ఫాలో అవుతాను అని అనుకున్నా కూడా మీరు అదే ఫాలో అవ్వచ్చు. పొద్దునకేం చేయాలి? మధ్యాహ్నంకేం చేయాలి? నైట్‌కేం చేయాలి? అని క్లియర్‌గా రాసి పెట్టుకున్నామనుకో, దాన్ని ఫాలో అయిపోవచ్చు. మనం వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాం కాబట్టి, తెచ్చిన కూరగాయల్ని ఎలా వాడుకోవాలి అనేది ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ముందుగా ప్లానింగ్ చేయడం వల్ల మనం తెచ్చిన కూరగాయలు ఏది పాడవదనమాట. అలాగే మనకి పెద్ద టెన్షన్ ఉండదనమాట. ఈ చార్ట్ చూసి అవును ఇది ఈ పూటకి ఇది చేసేసుకుందాం అనేసి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒకరిని పోయి అడగాల్సిన అవసరం లేదు. ఈ పూటకి ఏం చేయాలి అని వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరము ఉండదన్నమాట. సో, మన టెన్షన్‌ని కొంతవరకన్నా ఈ చార్ట్ అయితే తగ్గిస్తుందన్నమాట. ఇలా చేసి పెట్టుకుని ఒక్కసారి చూడండి. మీకు కూడా రిలీఫ్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టే వాళ్ళు కూడా ఇన్ని ప్లానింగ్‌లు ఏసి పెట్టరేమో. మనం వంట చేసేకి మాత్రం అన్ని ప్లానింగ్‌లు చేసి పెట్టుకుంటేనే మన మైండ్ కొంచెమన్నా రిలీఫ్‌గా ఉంటుంది. ఆ బిల్డింగ్‌లు కట్టే వాళ్ళకి కూడా కడుపు నిండా పెడితేనే వాళ్ళు కట్టగలుగుతారు గదా! సో, వంట అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆడవాళ్ళకి. మెయిన్‌గా వర్కింగ్ వుమెన్స్‌కి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ పనవుతుంది. అలాగే మనం ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్‌కి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఒక వారం ట్రై చేశారనుకో నచ్చిందంటే మళ్ళీ మీరే ఫాలో అవుతారు. లేదనుకుంటే అక్కడితో స్కిప్ చేసేవచ్చు. ఖచ్చితంగా ఒక వారం ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా నచ్చొచ్చు. ఇక నేను మరుసటి రోజైతే ఫ్రిడ్జ్‌లో ఉండే కూరగాయలన్నీ తీసుకొనొచ్చి బయట ఉంచుకున్నాను. పనంతా అయిన తర్వాత ఇక కాసేపు మనకి టైం ఉంటుంది కదా! మధ్యాహ్నం టైంలో. ఆ టైంలో ఇలా చేసి పెట్టుకుంటూ ఉన్నాను. నేనైతే ఎప్పుడు ఏబీసీ జ్యూస్ అయితే తాగుతూ ఉంటాం కదా! సో, అందుకనేసి ముందుగా క్యారెట్, బీట్రూట్ అయితే వారానికి సరిపడా తరిగి పెట్టుకునేస్తున్నాను. కట్ చేసి పెట్టుకునేస్తూ ఉన్నాను. ఇవైతే వారం రోజులు ఏమీ అవ్వదన్నమాట కట్ చేసి పెట్టుకున్నా కూడా. మిగతావన్నీ కూడా ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే బెస్ట్‌గా ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ మాత్రం వారం రోజులైనా ఏమీ అవ్వదు. ఫ్రెష్‌గానే ఉంటుంది. అందుకనేసి నేను ముందుగా క్యారెట్, బీట్రూట్‌ని ఇలా పైనుండే తొక్కంతా రిమూవ్ చేసేసి కొంతవరకైతే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఏమంటే మనం ఓన్లీ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ మాత్రమే తాగుతూ ఉండం కదా! వారంలో ఎప్పుడైనా క్యారెట్ వేపుడు చేసుకుంటాం. బీన్స్, క్యారెట్ వేపుడు చేసుకుంటూ ఉంటాం. అలాగే
వెజ్ పులావ్ చేసుకుంటూ ఉంటాం, ఫ్రైడ్ రైస్‌లు చేసుకుంటూ ఉంటాం. వాటన్నిటికి కూడా కావాలి కదా! ఇలా ఆలోచించి కొంతవరకి సగం భాగం వరకి నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఇంకుండే సగం భాగం వరకి సగం భాగంలో ఒక 2 క్యారెట్లు పక్కన పెట్టేసి మిగతావన్నీ బాగా తురిమేసుకున్నానన్నమాట. తురుము ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు క్యారెట్ అన్నం అలా ఆనియన్ అవన్నీ ఫ్రై చేసి, క్యారెట్ వేసి, క్యారెట్ తురుము వేసి, ఫ్రై చేసి, అన్నం ఫ్రై చేసి లంచ్ బాక్సులు కట్టిస్తూ ఉంటాం కదా! అందుకోసం క్యారెట్ తురుము అయితే పెట్టుకున్నాను. సో, ఇలాగా ఒక వెజిటబుల్స్‌ని కట్ చేసుకునేటప్పుడే మనం ఏం చేయబోతాం అనే ప్లానింగ్ ముందుగానే తెలిసుంటే దానికి తగినట్టు కట్ చేసి పెట్టుకోవచ్చు కదా! ఎప్పుడు టైం అయిపోతుంది అని చెప్పేసి కొంచెం వెజ్జీసే వాడి వంట చేసేస్తూ ఉంటాం. గబగబా టైం అయిపోతుంది, పని అయిపోవాలి అని చెప్పేసి. కానీ ఇలా ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ వెజిటబుల్స్ అన్ని కావాలి అని ముందు రోజే చూసుకుని, కావాల్సిన వెజ్జీస్ అన్ని ముందు రోజే ఇలా కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం వల్ల మనం లంచ్ చేసేటప్పుడో, డిన్నర్ చేసేటప్పుడో చాలా ఈజీగా ఉంటుంది పననేది. అదే విధంగా కట్ చేసే పనైతే ఎక్కువ ఉండదు కదా! ఎక్కువ వెజ్జీస్ వేసుకుని వంటైతే చేసుకుంటూ ఉంటాము. కడుపు నిండా మనం కూరగాయలు తిన్నాము అనే ఒక తృప్తిని కూడా ఇస్తుంది. ముందు రోజు ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల. దానికోసం ఇలా ముందుగా అన్నీ ప్లాన్ చేసుకోవాలి. దాంట్లోనూ మెయిన్‌గా ఈ క్యారెట్, బీట్రూట్ తరగాలంటే చిరాకుగా ఉంటుంది. బీట్రూట్ అయితే వారానికి పైబడి ఉండిపోతూ ఉంటుంది. ఒక్కోసారి 10 రోజుల పాటు కూడా ఉండిపోతూ ఉంటుంది. దాన్ని కట్ చేయడం బద్ధకిచ్చి. సో, అలాగా బద్ధకిచ్చకుండా ముందు రోజే ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే దానికి తగినట్టు మనం నెక్స్ట్ డేకి వంటైతే చేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కొన్ని కట్ చేసేసాను. ఇక కొన్నైతే పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకున్నాను. అవి ఎందుకంటే పిల్లలు అస్తమానం అడుగుతూ ఉంటారు. క్యారెట్ కావాలి అని చెప్పేసి. సో, వాళ్ళ కోసం ఇలా ముందుగా కట్ చేసి పెట్టేసాననుకో ఒక్క రోజులోనే మొత్తం కూడా ఖాళీ చేసేస్తూ ఉంటారు. డైలీ క్యారెట్ ఇవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు కదా! సో, అందుకోసం నేనైతే ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. అది ఆ రోజే ఖాళీ అయిపోయింది. నేను కట్ చేసిన రోజే. ఇక మిగతా ఉండేవన్నీ ఇలా సన్నగా తురిమి పెట్టుకుంటూ ఉన్నాననమాట. ముందుగానే చెప్పాను కదా! తురుము కూడా ఎందుకని చెప్పేసి క్యారెట్ అన్నం కోసం, ఇక జ్యూస్ కోసం కూడా యాడ్ చేసుకోవచ్చని చెప్పి కొన్నైతే ఇలా తురిమి పెట్టుకుంటూ ఉన్నాను. అలాగే మన వంటింట్లో ఇలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్లు ఉండడం వల్ల మన పనైతే చాలా ఈజీగా ఉంటుంది. అదే నాకు ఇది నార్మల్ తురుములో తురుముంటే ఇలా వచ్చుండేది కాదు. ఈ స్టాండ్‌లో తురవడం వల్ల చాలా నీట్‌గా, అందంగా కనబడుతుంది అన్నంలో వేస్తే కూడా. సో, అందుకని నాకు ఇలాంటివన్నీ కొంచెం బాగా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసుకునే ప్రతి ఒక్క వెజిటబుల్స్‌ని నేను ఎలాగ యూజ్ చేశాను అనేది పక్కన వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి తెలుసుకోండి. ఎందుకంటే మళ్ళీ యాడ్ చేశాననుకో ఒకటి కన్‌ఫ్యూషన్ వస్తుంది. అలాగే వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుంది. అందుకోసమే పక్కనైతే యాడ్ చేసేసాను. క్యారెట్, బీట్రూట్ యూజ్ చేసి జ్యూస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు క్యారెట్ ఎలా కట్ చేసి పెట్టుకున్నానో సేమ్ అలాగే బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్నైతే తురిమి పెట్టుకున్నాను. తురుమైతే అన్నాని కోసం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే జ్యూస్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం ఇలాగైతే చేసి పెట్టుకున్నాను. ఇక ఈ బాక్సుల గురించి కూడా నేను చెప్పాలి. ఎందుకంటే ఈ బాక్సులు నేను ఫస్ట్ రివ్యూ ఇచ్చాను. మీషో ప్రొడక్ట్ గురించి రివ్యూ అయితే ఇచ్చాను. మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. దీన్ని నేను మీషోలోనే ఆర్డర్ పెట్టి కొన్నానన్నమాట. వచ్చినప్పుడు నాకు ఏది మూత పడేది కాదు. దానివల్ల నాకు వెజిటబుల్స్ అన్నీ పాడైపోతూ ఉండేది. వారం రోజులు కూడా నాకు నిల్వ ఉండేది కాదు. ఇక ఎందుకు దండగా అని చెప్పేసి అన్ని బాక్సులు నీట్‌గా శుభ్రం చేసేసి ఒకదాని లోపల ఒకటి పెట్టేసి ఇక మూతలన్నీ సెపరేట్‌గా ఉంచేసి అలా ఉంచేసాను. సైడ్‌కి పెట్టేసాను. ఇక పనికి రాదు అని చెప్పేసి. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది వేస్ట్‌గా ఉందే, కొనిన దానికన్నా యూజ్ చేద్దాము అని అనిపిస్తూ ఉంటుంది కదా! అలాగ అనిపిచ్చి తీసి మళ్ళీ శుభ్రం చేసి ఒకసారి చెక్ చేశాను. మళ్ళీ మూతలన్నీ కరెక్ట్‌గా పడింది. ఏం మాయం చేయలేదు, ఏ మంత్రం చేయలేదు. కొన్ని రోజులు పెట్టేసి మళ్ళీ తీసి వాడాననమాట. ఆ మూతలంతా నాకు తెలిసి ఒక దాంట్లో పెట్టేయడం వల్ల అది స్టిఫ్‌గా నేరుగా వచ్చిందేమో. దానివల్ల నాకు అన్ని మూతలు సమంగా పడింది. దానికి ముందైతే మూత అస్సలు పడేవి కాదు. సో, అలాగునిన బాక్సులు ఇప్పుడు మళ్ళీ నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే బాగానే పనిచేస్తుంది. వారం రోజులకి నాకు కూరగాయలు ఏమీ పాడవడం లేదు. ఇక ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి కూడా నాకు ప్లేస్ బాగా కలిసొస్తుంది. చూడడానికి అందంగా ఉంది. సో, ఈ బాక్సులైతే బాగానే ఉంది. అప్పుడు అలా రివ్యూ ఇచ్చానే అని చెప్పేసి మళ్ళీ చెప్పాలి అని అనుకున్నాను. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. ఇప్పుడు చెప్పేసాను. ఇక బీన్స్
బీన్స్ కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకటి బీన్స్ ఫ్రై కోసం, లేకపోతే పులావ్ చేసుకోవడం కోసం, అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ఇలాంటి బీన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. బీన్స్, క్యారెట్, క్యాబేజ్ ఇలాంటివన్నీ వేసి చేసుకున్నాను. ఇక ముల్లంగి అయితే నెక్స్ట్ డేకి నాకు ప్లానింగ్ లో ఉనింది సాంబార్ పెట్టడానికి. సో ముల్లంగినైతే నేను కట్ చేసి పెట్టడం లేదు. పైనుండే తొక్క మాత్రం మొత్తం క్రేప్ చేసేస్తూ ఉన్నాను. ఇక నాకు సాంబార్ పెట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది పని. సో అందుకనేసి ముల్లంగిని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంతో పాటు నూకలు కూడా పైనుండే తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నా ప్లానింగ్ ఏంటంటే ఇవి ఫ్రై చేయాలి అనే ప్లానింగ్ ఉండింది నెక్స్ట్ డేకి. సో అందుకనేసే ముందు రోజు నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి సాంబార్లోకి వాడుకోవచ్చు, ఫ్రైగాను వాడుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. నూకలు చాలా మందికి తెలియదు. ఇవి చాలా హెల్దీ. షుగర్ పేషెంట్లు అయితే ఇవి తప్పకుండా తీసుకోవాలి. ముల్లంగిలో ఎంత వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుందో ఈ నూకల్లో కూడా అంతే ఉంటుంది. ముల్లంగికి ఈక్వల్ గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేసిన సాంబార్లో వేసుకున్న. సో మీరు ఇంకా నూకలు వాడకుండా ఉంటే ఒకసారి వాడి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక ప్రతి ఒక్క వేపుడులో వేయడానికి కొబ్బరిని అయితే తురిమి పెట్టుకుంటూ ఉన్నాను. కొబ్బరిని ఇలా మనకి వారంలో ఎంత క్వాంటిటీ కావాలో అలా తురిమి పెట్టుకుంటే ఫ్రెష్ గానే ఉంటుందన్నమాట. నాకైతే ఒక కొబ్బరే సరిపోతుంది. నేను ఎక్కువగా కొబ్బరి అయితే వాడను, చాలా రేరు. చట్నీలలో కూడా చాలా వరకు తగ్గించేసాను అనమాట. చట్నీలు అలాంటివన్నీ ఎక్కువ చేసి పెట్టుకునే వాళ్ళు కాస్త ఎక్కువ తురిమి పెట్టుకోవచ్చు. నేనైతే ఒకే ఒక కొబ్బరిని నీట్ గా తురిమి పెట్టుకున్నాను. ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది పని. కొంచెం కొంచెం వేసి తురుముతూ ఉంటే మిక్సీ కూడా తిరగదు కదా. సో అందుకని ఇలా వారానికి సరిపడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత అయితే చిక్కుడుగాయలు అయితే నేను వంట చేసేకి ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. చిక్కుడుగాయలు కొంత అయితే ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను, కార పులుసుకి యూస్ అవుతుంది అనేసి. ఇక చిన్న చిన్న పీసులుగా కొన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేపుడికి యూస్ అవుతుందని చెప్పేసి. ఇక నేను ముందుగానే చెప్పినట్టు వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను క్యాబేజ్ తురుమును కూడా ముందు రోజు ఇలా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. పిల్లలకి పొద్దున్నే లేసి లంచ్ బాక్స్ కట్టిస్తూ ఉంటాం కదా. సో ముందుగా మనం అన్ని రెడీ చేసి ఉంచుకుంటేనే లంచ్ బాక్స్ కావాల్సిన లంచ్ ప్రిపరేషన్ అన్ని నీట్ గా మనం చేసి ప్రశాంతంగా చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించవచ్చు. లేదంటే మనం ఒక పక్క కూరగాయలు తరుక్కుంటూ పిల్లల్ని ఒక పక్క రెడీ చేస్తూ వాళ్ళని కసురుతూ వాళ్ళు జగడాలాడుతూ ఉంటే వాళ్ళని కొడుతూ ఇలా ఉంటుందన్నమాట డే మార్నింగ్ లో. సో అందుకనేసి మనకి రేపు పొద్దునకి ఏం కావాలి, మధ్యాహ్నంకి ఏం కావాలి, నైట్కి ఏం కావాలి అని మనం రెడీ చేసుకున్న చార్ట్ ప్రిపరేషన్ లో చూసుకుని ఒకసారి ముందు రోజు ఇవన్నీ కట్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకోవడం వల్ల పని అయితే చాలా ఈజీ అవుతుంది. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకుండా ఒక్క వారం ట్రై చేసి చూడండి. నచ్చితే మీరు మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు. నాకు వారానికి కావాల్సిన వెజ్జీస్ అన్ని నేను ఇలా ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ తో చాలా ఈజీగా చాలా అందంగా నేను రెడీ చేసిన లంచ్ మెనూ అన్నమాట ఇవి. సో ఇలా మనకి టైం కూడా ఎక్కువ సేవ్ అవుతుంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ వెరైటీస్ చేయాలి అనే ఆలోచన కూడా వస్తుంది. ఇక దీంతో పాటు కొన్ని ప్రీమిక్స్లు అయితే చేసి పెట్టుకున్నాం అనుకో, టిఫిన్ ఐటమ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రీమిక్స్ అయితే ఇందులో చూపించడం లేదు, ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. సో అందులో ఉంటుంది కాబట్టి ఇందులో నేను చూపించడం లేదు. టిఫిన్ ప్రీమిక్స్ రెసిపీస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ మరవకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేసేయండి. ఉంటాను మరి, బాయ్.